లూకాసు సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో, ప్రియులారా, ఆయనను పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టాను. అదే వచనంలో, సత్రంలో వారికి స్థలం లేనందున. మరి ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది మనం గమనించినట్టయితే, పొత్తిగుడ్డలు అని అంటే ఏంటి? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, స్వాడ్లింగ్ క్లోత్స్ మనం గమనించినట్టయితే ఆయనకు చుట్టి మరి ఆయనను పరుండబెట్టారు. ఎక్కడ జన్మించాడు? ఎక్కడో రోడ్డు మీద. అలాంటి ఆయనకు చల్లగాలిలో, అనానుకూల వాతావరణంలో, మరి యెషయా గ్రంథము 16వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయనను క్లీన్ చేయటానికి బట్టలు లేవు. ఆయన జన్మించినప్పుడు ఆయనను తుడవటానికి ఏమాత్రము మరి సరైన సౌకర్యం లేదు. అలాంటి పరిస్థితుల మధ్యలో, రక్తపు మడుగులో, భయంకరమైనటువంటి చలిలో, అనానుకూల వాతావరణంలో ఆ తల్లి, మరి చిన్న వయసులో ఉన్నటువంటి మరియమ్మ గారు ఎంత అవస్థపడింటారు. ఈ అనానుకూలత ప్రభువారికి రావటం చాలా దురదృష్టకరం. మనందరి కొరకు ఆయన పడ్డటువంటి ప్రయాసలను మనం గుర్తించాలి. సత్రంలో వారికి స్థలం లేనందున మరి పొత్తిగుడ్డలతో చుట్టి. ఈ పొత్తిగుడ్డలు దేనికి సాదృశ్యం? మనం జాగ్రత్తగా చూస్తే చరిత్రకారులు రకరకాల అభిప్రాయాలు చెప్పారు. నంబర్ 1 మనం చూస్తున్నాం, పొత్తిగుడ్డలు ఆయన మరణానికి సాదృశ్యం. నంబర్ 1, పొత్తిగుడ్డలు అపవిత్రమైనటువంటి జీవితానికి సాదృశ్యం. ఈ రెండు విషయాలు మనం గమనించాలి. మరి మలినమైన వస్త్రాలు, పేలికలు, సరైనటువంటి వస్త్రాలు లేకుండా ప్రభు వారికి చుట్టటం మనలో ఉన్నటువంటి పాపపు మరి పేలికలు, మన అపవిత్రత, మన యొక్క మరి భయంకరమైన జీవితం, మనలో ఉన్నటువంటి ప్రతి పాపం కూడా ఒక పేలికగా ప్రభుకు చుట్టారు. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈ పేలికలే అవి మనలో ఉన్న పాపాలన్నీ కూడా ఆయనకు చుట్టబడ్డాయి. ప్రేత వస్త్రాలతో చుట్టబడ్డాడు. ప్రియులారా, గమనించాలి. మరి మన మురికిని ఆయన తీసుకొని ఆయన మనకేమిచ్చాడో మీకు తెలుసా? జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 4-5 వచనాల్లో మరి జకర్యా మలినమైనట్టుగా, అపవిత్రుడైనట్టుగా సైతాన్ చూపిస్తూ ఉంటే, చూపించే ఆ యొక్క అపవాది లేకపోతే మరి జకర్యా మీద వేసినటువంటి ఆ యొక్క పాపపు మరి నిందను, జకర్యాను ఏ విధంగా దేవుడు కాపాడాడో మనం చూస్తాం. ఆ వస్త్రాలు జకర్యా కష్టపడ్డందుకు, శ్రమలో ఉన్నందుకు, మరి దేవుని కోసం అనేకమైన శ్రమలను భరించినందుకు గుర్తుగా దేవుడు చూస్తుంటే అపవాదంటే అవి మలిన వస్త్రాలు. అతను పడిపోయాడు, అతను జిగజారిపోయాడు. ఈరోజు కూడా చాలామంది సమాజంలో మరి ఆ వ్యక్తిట, ఈ వ్యక్తిట అని చెప్తుంటారు. ఇవన్నీ మనకు దేనికి? సైతాను యొక్క మనస్సు. జకర్యాను దేవుడు అపార్థం చేసుకోలేదు. జకర్యా నా కోసం శ్రమల కాలంలో మలినంగా మార్చబడ్డాడు తప్ప, నా కోసం కష్టాలు అనుభవించాడు, నా కోసం శ్రమలు అనుభవించాడు అని చెబుతూ ఆ వస్త్రాలు తీసేయి, సైతాను నోరు మూపించి ప్రశస్త వస్త్రాలు వేశాడు. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు ప్రశస్త వస్త్రాలు వేశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, 2వ పాయింట్ మనం గమనించినట్టయితే, నన్ను మరి సైతానుడు ఎప్పుడు కూడా నిందారోపణ చేస్తున్నప్పుడు దేవుడు అనేకసార్లు సైతాను నోరు మూపించాడు. నీవు కూడా దేవుని సాక్షిగా నిలబడాల. 2వది మనం గమనించినట్టయితే, అవి సమాధికి, మరణానికి గుర్తు ఆ వస్త్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించబోతున్నాడు. ప్రేత వస్త్రాలు చుట్టబడబోతున్నాయి ఆయనకని చూపించడానికి మనం చూస్తున్నాం. మన కోసం ఆయన పాపంగా చేయబడ్డం, మన కోసం ఆయన శాపంగా మార్చబడ్డం, మన కోసం ఆయన శిలువకి ఎక్కడం, మరణించడం, సమాధి చేయబడ్డం. ఈ క్రిస్మస్లో ఆ పేలిక వస్త్రాలు మనకు ఎన్నో విషయాలు నేర్పుతూ ఉన్నాయి. దేవుడు మీ జీవితంలో ఉన్నటువంటి అపవిత్రతను, మీ జీవితంలో ఉన్నటువంటి మరి పాప సంబంధమైనటువంటి వాటిని యేసయ్య చుట్టుకున్నాడని, మీకు ప్రశస్త వస్త్రాలు ఇచ్చాడని, ఈ క్రిస్మస్లో ఒక గిఫ్ట్గా ఆయన నీకు నూతనమైన ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాడని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటలు మనం వినికిడిలో దీవించునుగా. ఆమేన్.